10వ పాట. వర్ణింపలేను వివరింపలేను అన్నటువంటి తొమ్మిదవ పాట, 10వ పాట క్షమించండి, పెద్ద పాట పుస్తకంలో. కీబోర్డ్ ఏం చేశారు? వర్ణింపలేను వివరింపలేను యేసయ్య నీవు నాకు చేసిన మేలు. వర్ణింపలేను వివరింపలేను యేసయ్య నీవు నాకు చేసిన మేలు. యేసయ్య నీవు నాకు చేసిన మేలు. యేసయ్య నీవు నాకు చేసిన మేలు. యేసయ్య నీవు నాకు చేసిన మేలు.
బెత్లెహేం ప్రార్థన మందిరం దేవుని బిడ్డలకు మరి నేను మీకు క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ మాసంలో చాలా పర్యాయాలు మరి మీతో సహవాసంలో ఉండలేని పరిస్థితి, మరి విపరీతమైనటువంటి పరిచర్య ఒత్తిడిని బట్టి మరి హెబ్రోను మరి ఇతర ప్రాంతాల వారు మరి పరిచర్యను ఆయా స్థలాలకు వెళ్ళి రావాల్సినటువంటి పరిస్థితిని బట్టి మరి కొంత బిజీ షెడ్యూల్ మీరు అందరూ మరి ఎరిగిన వారుగా ఉన్నారు. ఏదేమైనటికి సంఘంలో బాధ్యత కలిగిన సహోదరులు మరి వారు సహకరించి మరి పంపబడినటువంటి ఇతర సేవకులు బయట ప్రాంతాల నుండి మీ వద్ద పరిచయం చేయడానికి, మరి కొన్నిసార్లు స్థానిక బాధ్యత కలిగిన వారు స్వయంగా వారు ఆయా నియామక కూడికలలో పాలు పంపులు పొందుటకు ప్రభు కృపనిచ్చాడు. మరి సహపాఠి విశ్వాస కుటుంబాలకు కొన్నిసార్లు అలాంటి పరిస్థితులు ఏర్పడినప్పుడు నిరుత్సాహపడకుండా దేవుని వాక్యం జీవం కలిగింది, సజీవమైంది, మరి మనకు అర్థమయ్యేలాగున పరిశుద్ధాత్మదేవుడు మనకు బోధించేవాడు గనక ప్రతి సందర్భంలో ప్రతి పరిస్థితుల్లో కూడా మరి దేవుని ఇంటిని బోధకులను బట్టి లేక సేవకులను బట్టి పరిచారకులను బట్టి కాదు, దేవుని వాక్యమును బట్టి దేవుని ఇంటి సహవాసాన్ని బట్టి దేవుని మందిరాన్ని మనం హత్తుకోవాలి. అందుకని అంతేగాని సేవకుడు ఈరోజు ఉన్నాడా లేడా, లేకపోతే పెద్దలు చెబుతారా లేక బయట నుంచి వస్తారా, ఈయన బాగా చెబుతాడు ఆయన చెబుతాడు అన్నటువంటి విషయాలు మరి మన హృదయానికి రానివ్వకుండా జాగ్రత్త పడితే ప్రభు ఇక్కడ చెప్పేటువంటి సామాన్యమైన మాటలనే మనకు చాలా రుచికరమైనటువంటి కొన్నిసార్లు మరి వంటలు సరిగా లేనప్పుడు, నెలగా అయినప్పుడు, లేక ఉప్పు కారం తక్కువైనప్పుడు మరి దాన్ని మనం ఏం చేస్తాం? పడేస్తామా? వంటలు చేసినప్పుడు సరిగా నీళ్ళగా అయింది అనుకోండి, ఉప్పు కారం తక్కువైంది, ఇది బాగలేదని పడేస్తామా? దాన్ని ఏం చేస్తాము? మోడిఫై చేస్తాం. అంటే దాన్ని తిరిగి కొన్ని మసాలాలు దానికి కలిపి, కావలసినంత ఉప్పు కలిపి, నీళ్ళు ఎక్కువ ఉంటే చిక్కగా కావడానికి మరి ఆ విధంగా మనం ప్రయాసపడి, అరే ఉదయకాలము ఇదే కూర కదా, మనం ఇప్పుడు ఏంటి ఇంత రుచిగా ఉంది అనిపించేలా మరి మనం చేసుకుంటాం. పరిశుద్ధాత్మ దేవుడు అదే పని చేస్తాడు. నీకు కమ్మగా లేదు, నీకు డల్గా ఉంది అనిపించే ప్రతి వాక్యం పరిశుద్ధాత్మ దేవుడు మోడిఫై చేస్తాడు. ఎప్పుడు చేస్తాడంటే, ఇది పడేయడానికి నీవు ఇష్టపడక, అమ్మో మాంసం కూర కదా, బిర్యానీ కదా, మరి నెలగా ఉందని ఎట్లా పడేస్తాం, ఇది పడేయకూడదు అని నీకు దానిని విస్మరించడానికి, ప్రక్కన పెట్టేసుకోవడానికి నీకు ఇష్టం లేనప్పుడు ప్రభు దానిని పరిశుద్ధాత్మ దేవుని ద్వారా మోడిఫై చేసి రుచిగా మార్చి నీ నోటికి అందిస్తాడు. దేవుని బిడ్డలో అలాంటి తాత్పర్యం, అలాంటి దృక్పథం కలిగి ఉండాలి. దేవుని మందానికి వచ్చేటప్పుడు నెవర్ టు సీ ద పీపుల్ దోస్ ఆర్ స్టాండింగ్ ఆన్ ద ఫుల్పిట్ మీద నిలబడేటువంటి వాళ్ళను వీళ్ళను చూడడం కాదు ప్రభా. అందుకని నేను చెప్పాను, మరి 3 Pలు జ్ఞాపకం చేశానుగా. ఒక P, మొట్టమొదటి P, యూ షుడ్ ప్రే. మనం ప్రార్థన చేయాలా? దేని కొరకు? ఇదమ్మా దేవుని కొంచెం సౌండ్ పెంచండి, కొంచెం పరిచయం చేసే దేవుని సేవకుల కొరకు ప్రార్థన చేయాలా? ప్రభా, మరి నాకు అవసరమైన వాక్యాన్ని నీవు మీ దాసుల ద్వారా వినిపించు అన్నప్పుడు దేవుడు ఆయన ద్వారా వినిపించడం కాదు, ఆయన ద్వారా వచ్చే వాక్యాన్ని నీకు సంతృప్తిగా నీకు అలా అందజేసే విధంగా ప్రభు తీసుకొస్తాడు. రండి, రాత్రి ఈ ఉదయకాలము మరి చివరి మాసములో చివరి ప్రభు దినంలో మరి గతించిన దినాల్లో మనము చదువుకుంటూ ధ్యానించినటువంటి కొన్ని మాటలను మనము ధ్యానిస్తూ మరి ముందుకు సాదాం. రోమా 9వ అధ్యాయం 5వ వచనం మనం అందరం కలిసి చదువుకుందాం. రోమా 9:5. పితరుడు వీరి వారు శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను. ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరము స్తోత్రారుడై ఉన్నాడు. ఆమేన్. ప్రేమ తండ్రి, మరి నీ బలలోనికి మేము వెళ్తున్నాము, మరి యోగ్యముగా పాలు పంపులు పొందినట్లు మరియు ఈ సంవత్సరం అంతా ప్రభా మేము ఎక్కడెక్కడ
మరి నీకు దుఃఖపరిచామో, ఎక్కడెక్కడ నీ స్టాండర్డ్స్లో, నీ మార్గంలో, మరి నీ ఆజ్ఞలలో ప్రభ మేము లేకుండా మరి వైదొలిగిపోయామో, ఎక్కడ నష్టం కలిగించామో, ఎక్కడ నీకు తృప్తికరమైన జీవితం పోయామో దయతో కరుణించి ప్రభా మీరు మాకు సహాయపడి నీ వాక్యం ద్వారా హెచ్చరించి మమ్మల్ని కట్టుము. బెత్లెహేం ప్రార్థన మందిరాన్ని మీరు ఎంతగానో ప్రేమిస్తున్నందుకై, కుటుంబాలను ప్రేమిస్తున్నందుకై వందన స్తోత్రము చెల్లిస్తూ మమ్మల్ని సిద్ధపరచమని కోరుతూ మహిమ ఘనత ప్రభావం ఆరోపిస్తూ క్రీస్తు నామములో అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి. మరొక భాగము మరి మనము కొత్త నిబంధన గ్రంథంలో మరొక భాగాన్ని మనం చదువుకుందాం. లూకా సువార్త 2వ అధ్యాయం 1వ అధ్యాయం 2వ అధ్యాయము ఒక్క మాట 2వ వచనం ఎవరైనా చదివి వినిపించండి. ఇంకొక మాట మత్తయి సువార్త, లూకా సువార్త 2వ అధ్యాయము 8, 9, 10, 14 వచనాలు. 8, 9, 10, 11, 12, 13, 14 వచనాలు మనం చదువుకుందాం. అయితే ఎవరైనా గట్టిగా స్పష్టంగా 8 నుంచి చదవడం ప్రయత్నించండి. మనము 9వ అధ్యాయము రోమ పుస్తకంలో 5వ వచనం, వీరు శరీరమును బట్టి వీరిలో క్రీస్తు పుట్టెను, అయితే ఆయన సర్వాధికారి అన్నటువంటి మాటను గతించిన మరి ప్రభు దినంలో మనము ధ్యానిస్తూ వస్తూ మధ్యలో ఆగిపోయాం. శరీరాన్ని బట్టి యేసుక్రీస్తు ప్రభు శిశువుగా పుట్టాడు, బట్ హీఈస్ నాట్ ఇన్ఫెంట్. శరీరమును బట్టి క్రీస్తు వీరిలో శిశువుగా పుట్టాడు, కానీ ఆయన శిశువు కాదు. ఏంటట ఆయన? మరి మీరు చదివారా లేదండి?
ఆయన సర్వాధికారి. శరీరం బట్టి చూస్తే ఆయన శిశువే, బట్ ఈజ్ నాట్ శిశువు. ఆయన శిశువు కాదు, ఆయన సర్వాధికారి. ప్రభు బలలో పాలు పంపులు పొందేటువంటి బిడ్డల హృదయంలో యేసుక్రీస్తు ప్రభు శిశువు అన్న ఆ తలంపును వీడి ఆయన సర్వాధికారి అన్నటువంటి తలంపుతో అడుగులు ముందుకు వేసినప్పుడు ప్రభువుకు ఇష్టమైనటువంటి జీవితాన్ని జీవించగలం. ఆయన నిత్యము స్తోత్రార్హుడై ఉన్నాడు, సర్వాధికారి అయిన దేవుడు అన్నటువంటి మాటను మన హృదయములో చిరస్థాయిగా నిలిపినప్పుడు ప్రభువుకు అంగీకారమైన, ప్రభువుకు ఇష్టమైన జీవితాన్ని మనము జీవించగలం. పోయిన వారం ఒక ప్రశ్న వేశాను, యేసుక్రీస్తు ప్రభు మీకు శిశువా లేక మీకు సర్వాధికారియా? సర్వాధికారి అయితే యేసయ్యకు ఇష్టమైనటువంటి జీవితాన్ని జీవిస్తున్నారా? ఇప్పుడు సర్వాధికారిని చెప్పిన వాళ్ళు చెప్పండి. యేసుక్రీస్తు ప్రభుకు ఇష్టమైన, ఆయన మార్గాలలో ఆయన కోరిన, ఆయన బలానమ్మకమైన మంచి దాసుడ అని చెప్పగలిగిన జీవితంలో జీవించేవారు మాత్రమే ఆయన నాకు సర్వాధికారి అని చెప్పగలరు. ఎందుకంటే సర్వాధికారిగా ఎవరైతే ప్రభువును అంగీకరిస్తారో వారు మాత్రమే ఆయనను సంతోషపరిచేవారు. ఇప్పుడు ఆయన సర్వాధికారి అని ఎవరైతే చెప్పారో గుండె మీద చేతులు వేసుకొని ఒక సర్వాధికారి ఎదురుగా, ఒక సర్వాధికారి బిడ్డగా నీవు ఎలా జీవించాలో, ఎంత భయభక్తులతో ప్రభువు కొరకు జీవించాలో జీవించావా? శిశువు ఎదుట ఒక వ్యక్తి విచ్చలవిడిగా జీవించవచ్చు. శిశువు దగ్గర ఒక వ్యక్తి ఎలాంటి భయం లేకుండా ప్రవర్తించవచ్చు. శిశువు దగ్గర కొట్లాడుకోవచ్చు, శిశువు దగ్గర త్రాగొచ్చు, శిశువు దగ్గర దిగంబరంగా తిరగవచ్చు, శిశువు దగ్గర విచ్చలవిడిగా ఉండవచ్చు. శిశువు ఎప్పుడు కూడా ఎందుకు ఇలా చేస్తున్నావు అని శిశువు అడగడు. ఈరోజు మనము ప్రవర్తించేటువంటి తీరును ఒకసారి పరిగణలోనికి తీసుకుంటే, మనము ఈరోజు ఎలా మన క్రైస్తవ జీవితం ఉన్నది అని పరిగణలోకి తీసుకుంటే, మనము సర్వాధికారి ఎదుట జీవిస్తున్నామన్నటువంటి మాట కాదు, శిశువు ఎదుట మనము ఉన్నట్లుగా మన ప్రవర్తన విధానం ఉంది. అందుకనే ఈ మధ్యాహ్నము జ్ఞాపకానికి తెస్తూ, ఈయన శిశువు శరీరములో పుట్టాడు కానీ ఈయన శిశువు కాదు, ఈయన సర్వాధికారి. అందుకనే మనం ఉదయకాలము చదువుకున్నటువంటి మాటలో కూడా 9వ అధ్యాయం యెషయా గ్రంథంలో, ఏలయనగా మనకు శిశువు పుట్టెను, అక్కడ ఆగిపోతే జీవితంలో శిశువుగానే ఉంటాడు. శిశువు దగ్గర ఒక వ్యక్తి ఎలా ప్రవర్తిస్తాడో నీవు నేను అలాగనే ప్రవర్తిస్తాం. అక్కడ ఆగిపోలే కథ. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, అయితే మనకు అనుగ్రహింపబడిన వాడు మాత్రము శిశువు కాదు. మనకు అనుగ్రహింపబడిన వాడు ఎవరు? గట్టిగా చెప్పండి. కుమారుడు. పుట్టింది ఎవరు? శిశువు. అయితే శిశువును మనకు అనుగ్రహించలే దేవుడు, ఆయన మనకు కుమారుణ్ణి అనుగ్రహించాడు. కుమారుడు అంటే ఎదిగినవాడు. 33.5 సంవత్సరముల వయసులో దేవుడు తన కుమారుణ్ణి మనకు అనుగ్రహించెను. అందుకనే ముచ్చటంగా 3 మాటలు చెప్పాను పోయినసారి, మీకు ఎలాగో గుర్తుండవని నాకు తెలుసు. శిశువు పుట్టెను అంటే యేసుక్రీస్తు శిశువుగా పుట్టెను. పాపులను రక్షించుటకు యేసుక్రీస్తు ప్రభు ఈ లోకమునకు చెప్పండి వచ్చెను. ఎట్లా వచ్చాడు? శిశువు వస్తాడా? ఇన్ఫెంట్ రాగలడా? పాపులను రక్షించుటకు యేసుక్రీస్తు ప్రభు శిశువుగా కాదు, కుమారుడిగా వచ్చెను, అనగా మనిషిగా వచ్చెను. శిశువుగా పుట్టెను, మనిషిగా వచ్చెను. 1వ తిమోతి 3వ అధ్యాయము 5వ వచనములో ఆయన సశరీరుడుగా మనకు ఏమయ్యను? ప్రత్యక్షమయ్యను, దేవునిగా ప్రత్యక్షమయ్యాడు.
He born as an infant and he came as a man and he appeared as God. He has given a revelation as God. దేవునిగా ప్రత్యక్షపరచబడెను. ఇది క్రిస్మస్ యొక్క అనుభవం. క్రిస్మస్ అనగా మరి ఏ దేవుని మనము కొనియాడుతూ క్రిస్మస్ పండుగ చేసుకుంటున్నామో ఆ దేవుడు మనకు ఏమి ఇచ్చాడు, ఆ దేవుడు మనకిచ్చిన బహుమతి ఏమిటి, ఆ దేవుడు మనకిచ్చిన కానుక ఏమిటి, ఇన్ రిటర్న్ మనము దేవునికి ఇచ్చే అమ్మా పాపను అట్లా దూరంగా కూర్చోబెట్టుకుని ఆ దేవునికి మనము ఇచ్చేటువంటి కానుక ఏమిటి? ఈ రెండు మాటలు గుర్తుంచుకుందాం. క్రిస్మస్ అంటే ఏంటంటే ఏ దేవుని మనము క్రిస్మస్ పండుగలో చేసుకుంటున్నామో ఆ దేవుడు లోకమునకు ఏమిచ్చాడో మనము ఆయనకు మనమే కానుక ఇస్తున్నాము. దేవుడు అంటే బహుమతులు ఇచ్చేవాడు కాదా? దేవుడు అంటే వరములు ఇచ్చేవాడు కాదా? దేవుడు అనగానే వరములు ఇచ్చేవాడు, బహుమతులు ఇచ్చేవాడు, కానుకలు ఇచ్చేవాడు. ఒకవేళ అలా బహుమతులు వరములు ఇవ్వకపోతే ఆయన దేవుడు అని ఎలా పిలుస్తాం? గనక క్రిస్మస్ అంటే అర్థం ఏంటంటే దేవుడు లోకమునకు ఇచ్చినటువంటి బహుమానం. ఇప్పుడు మనము దేవుడు లోకానికి ఏం బహుమానం ఇచ్చాడు? యోహాను సువార్త 3:16 దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారుడి యందు పుట్టిన వాని యందు విశ్వాసముంచేవాడు నశింపక నిత్య జీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. దేవుడు లోకానికి ఇచ్చిన బహుమతి ఏంటంటే దేవుడు తన కుమారుణ్ణి లోకానికి బహుమతిగా అనుగ్రహించెను. God has given his only one son, begotten son, as a gift to this sin-stricken world. ఈ పాపభరితమైన లోకమునకు దేవుడు ఇచ్చినటువంటి బహుమానం ఏంటి అంటే తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువును బహుమానముగా ఇచ్చాడు. ఇప్పుడు దేవుడు తన కుమారుణ్ణి ఈ లోకానికి బహుమానంగా గిఫ్ట్గా ఇచ్చినప్పుడు మరి ఈ కుమారుడు ఆయన ఏమిచ్చాడు బహుమానం? దేవుడు ఇచ్చాడు తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువును. అయితే యేసుక్రీస్తు ప్రభువు ఇచ్చిన కానుక బహుమానం అదేమిటి అంటే మార్క్సు వార్త 10:45 మార్క్సు వార్త 10:45 అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణము ఇచ్చుటకును వచ్చెను. ఏమిచ్చుటకు? ఎవరు? మనుష్య కుమారుడేమో ఈ లోకానికి ఇచ్చిన బహుమానం తన ప్రాణం, దేవుడేమో లోకానికి ఇచ్చిన బహుమానం ప్రాణం ఇచ్చిన కుమారుణ్ణి బహుమానంగా ఇచ్చాడు. ఇదే క్రిస్మస్. గోడలకు సున్నాలు కొట్టుకొని కొత్త బట్టలు కట్టుకొని చందనకు బొమ్మనకు వెళ్ళడం కాదు, అది వద్దనలే ప్రభు. అయితే ఇది అసలైనటువంటి క్రిస్మస్. దేవుడు లోకమునకు ఏమి బహుమానం ఇచ్చాడు? ఆయన ఇచ్చినటువంటి కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు ఆయన ఏం బహుమానం ఇచ్చాడు? ఆయనేమో కుమారుణ్ణి, ఈయనేమో నరలేదా ప్రాణాన్ని ఇచ్చాడు. దిస్ ఈజ్ క్రిస్మస్. ఇప్పుడు మనమేమి ఇవ్వాలన్నది ప్రశ్న. దేవుడు తన కుమారుణ్ణి, తన కుమారుడేమో తన ప్రాణాన్ని నీకు నాకు బహుమానంగా ఇచ్చినప్పుడు నీవు నేను ఆయనకేమి బహుమానం ఇస్తామో? అందుకనే ఆ బహుమానము ఇవ్వడానికి గొర్రెల కాపరులకు దేవుని దూత కనబడి ఈ బహుమానాన్ని పరిచయం చేయడానికి గబ్రియేలు దూత వేసినటువంటి ఆయన వేసినటువంటి గ్రౌండ్స్ వాతావరణము ఎలా ఉంది అన్నది మనము తప్పక ఆలోచించవలసినటువంటి పరిస్థితి.
గొప్ప బహుమానం, దేవుడిచ్చిన బహుమానం. ఈ లోకములో ఎవరైనా అమెరికా నుండి మన బంధువులు, మన చుట్టాలు వస్తే వాళ్ళు మనకు కనబడగానే మనం ఏమంటాం? నా కోసం, నోరు తెరవరే, నా కోసం ఏం తెచ్చావు అంటాం. అమెరికా నుండి వచ్చినటువంటి నీ స్నేహితులతో నా కోసం ఏమి తెచ్చావని నీవు ఎప్పుడైనా దేవుణ్ణి, ప్రభా నా కోసం నీవేం ఇచ్చావు అని అడిగావా? ఎప్పుడైనా ప్రభా నీవు నా కోసం ఏమి తెచ్చావు అంటే, బహుమానం అనేటువంటిది మనము ఆశించేటువంటిది, ఎవరు కాదన్నటువంటిది, అందరూ ఇష్టపడేటువంటిది బహుమానం. ఒక కుమారుడు తండ్రి చేతిని పట్టుకొని క్రిస్మస్ సీజన్లో అలా బయటికి వెళుతూ ఉంటే ప్రతి ఇంటి మీద స్టార్స్ కనిపించాయట. స్టార్లు కనిపిస్తుంటే ఆ కుమారుడు తండ్రి వెళుతూ చూచుకుంటూ కొన్ని గృహాల మీద మాత్రము ఒక వేరు రంగు స్టార్లు కనిపించాయి. కొన్ని గృహాల మీద, అన్ని గృహాల మీద ఒకలాంటి నక్షత్రం స్టారు తగిలించి ఉంటే కొన్ని గృహాల మీద ఒక విచిత్రమైనటువంటి నక్షత్రము కనిపిస్తే కుమారుడు అడిగేది, డాడీ అది ఏంటి? వారి ఇండ్ల మీద వేరే నక్షత్రం ఉంది, ఏంటి ఏదంటే తండ్రి చెప్పాడు, నాన్న వారి గృహములో నుండి ఎవరినో ఒకరిని వారు సైన్యానికి పంపించారు. మన దేశమును శత్రువులు హరించకుండా మన దేశమును కాపాడడానికి, మన భారతదేశాన్ని కాపాడడానికి, సైన్యములో చేరడానికి ఆ ఇంటిలో ఎవరినో ఒకరిని సైన్యంలోనికి పంపించి ఉంటారు. అందుకని గుర్తుగా మా గృహంలో ఒక వ్యక్తి మిలిటరీ ఆర్మీకి వెళ్ళాడు అని చెప్పడానికి సూచనగా అటువంటి స్టార్లను మరి మేము దేశానికి మా కుమారుణ్ణి ఇచ్చాము అని చెప్పడానికి అటువంటి స్టార్లు తగిలించారు. కుమారుడు ఒకసారి అలా పైకి చూచాడు, పైన కొన్ని స్టార్లు కనబడ్డాయి. కుమారుడు ఆ స్టార్లను చూచి, ఆ నక్షత్రాలను చూచి, అయితే డాడీ దేవుడు కూడా తన కుమారుణ్ణి ఇచ్చివేశాడా ఆర్మీకి? సైన్యానికి దేవుడు తన కుమారుని ఇచ్చివేశాడా? ఆకాశంలో నక్షత్రాలేంటి? ఆ తండ్రికి ఆ కుమారుని యొక్క మాట లోతు అర్థం చేసుకొని, అవును కొడుక, దేవుడు తన కుమారుణ్ణి శత్రువు యొక్క కబంధ హస్తాల నుండి మన దేశాన్ని, నిన్ను నన్ను కాపాడడానికి దేవుడు తన కుమారుణ్ణి లోకానికి ఇచ్చివేశాడు. ఇది దేవుడు లోకమునకు ఇచ్చినటువంటి బహుమానం. ద స్పెషల్ గిఫ్ట్ గాడ్ హ్యాస్ గివెన్ టు దిస్ వరల్డ్. బహుమానం. ఈ మధ్యాహ్నం ఈ బహుమానము యొక్క విశిష్టతను మనము కొన్ని నిమిషాల్లో మనము తెలుసుకోబోతున్నాం. రేడియోని కనిపెట్టింది ఎవరు? రేడియోను కనిపెట్టింది ఏమా? రేడియోను కనిపెట్టినటువంటి రాబర్ట్సన్ అన్నటువంటి ఒక అద్భుతమైనటువంటి మరి ఒక శాస్త్రవేత్త రేడియోను కనిపెట్టగానే ఆయన మొట్టమొదటగా వేసినటువంటి సందేశం, ఆ రేడియోలో వినిపించినటువంటి సందేశము ఏంటి అంటే, గబ్రియేలు దూత ఏదైతే గొర్రెల కాపరులకు సందేశం చెప్పాడో ఇప్పుడు చదువుకున్నాం. ఆ సందేశాన్ని రేడియో ఇన్వెంట్ చేయబడినటువంటి తర్వాత మొట్టమొదటగా ప్రకటించినటువంటి సందేశం ఏంటంటే, దావీదు పట్టణమందు రక్షకుడు మీ కొరకు పుట్టెను, ఈయన ప్రభువు అయిన యేసు క్రీస్తు అనబడిన ఈ సందేశాన్ని రేడియో కనుగొన్న తరువాత మొట్టమొదటగా వెలువడినటువంటి సందేశం, యేసుక్రీస్తు ప్రభు ఈ లోకములో పుట్టాడు అని గబ్రియేలు దూత చెప్పినటువంటి సందేశం రేడియోలో వెలువడింది. ఇప్పుడు ఈ సందేశాన్ని పరలోకం నుండి దూత మోసుకొని వచ్చాడు.
దూత ద్వారా పలకబడినటువంటి ఈ సందేశం యొక్క విశిష్టత ఏంటి? దేవుడిచ్చిన బహుమానం యొక్క విలువ ఏమిటి? దేవుడిచ్చినటువంటి ఈ గిఫ్ట్, ఈ కానుక యొక్క వాల్యూ ఏంటి అనేది మనము తెలుసుకోవాలంటే, గొర్రెల కాపరులకు గబ్రియేలు దూత కనబడి ఆ బహుమానం యొక్క విలువను చెప్పడానికి ముందు గ్రౌండ్స్ను సిద్ధము చేస్తూ ఉన్నాడు. ఏదైనా ఒక గొప్ప విషయాన్ని చెప్పడానికి ముందు మన హృదయము ముందు సిద్ధపరచబడాల. ఒక విలువైన వర్తమానము చెప్పడానికి ముందు, ఒక పెద్ద విషయము మనకు చెప్పడానికి ముందు, ఒక శ్రేష్టమైనటువంటి అంశం గురించి మనకు చెప్పడానికి ముందు మన హృదయాలు సిద్ధపరచబడాల. అవర్ హార్ట్స్, అవర్ గ్రౌండ్ షుడ్ బి ప్రిపేర్డ్. మన హృదయాలు సిద్ధపరచబడాల. ఆహా, దేవుని బుద్ధి బాహుల్యములు ఎంత గంభీరములు! దేవుడు లోకానికి ఒక అద్భుతమైనటువంటి విశిష్టమైనటువంటి ఒక వార్తను చెప్పడానికి ముందు దేవదూతల యొక్క హృదయాన్ని గబ్రియేలు దూత ఎలా సిద్ధపరిచాడో మనము చూస్తే, లూకా రాసిన సువార్తలో మనము చదివినటువంటి భాగంలో, మరి గొర్రెల కాపరులకు గబ్రియేలు దూత కనబడి గ్రౌండ్స్ను ఎలా సిద్ధము చేశారంటే, ఒక్క మాటతో వారి హృదయాలను సిద్ధము చేశాడు. గబ్రియేలు దూత ద్వారా దేవుడు గొప్ప విషయము, బహుమానాన్ని గురించినటువంటి విషయము చెప్పడానికి ముందు ఎలా సిద్ధం చేశాడు? ఏం చెప్పాడు గబ్రియేలు దూత? భయపడకము, భయపడకము. ఇది యేసుక్రీస్తు ప్రభు పుట్టిన తరువాత మొట్టమొదటి వర్తమానం. దిస్ ఇస్ ద ఫస్ట్ సందేశం. అసలైనటువంటి బహుమానాన్ని గురించినటువంటి అసలైనటువంటి స్టఫ్ను గురించి అసలైన విషయము చెప్పడానికి ముందు మొట్టమొదటి ప్రకటించబడినటువంటి సందేశం ఏమిటి అంటే, భయపడకుము. గొర్రెల కాపరుల హృదయములో ఆందోళన, రాత్రి సమయం, జ్ఞానము లేనివారు, తక్కువబడినవారు, ఆలోచన ఎక్కువ లేనివారు, సమస్యల మధ్య ఉన్నవారు, గొర్రెలను కాచుకొని బతికేవారు, ఇబ్బందుల్లో కష్టములో ఉన్నవారు, ఆ వెలుగును చూచి భయపడినవారు, పొలములో ఎక్కడో ఉన్నవారు, అటువంటి దూతల దగ్గర, అటువంటి గొర్రెల కాపడు దగ్గర గబ్రియేలు దూత మొట్టమొదట ఒక అద్భుతమైనటువంటి వర్తమానం ఇవ్వడానికి ముందు, దేవుడు దయచేయబోయేటువంటి బహుమానాన్ని గురించి మాట్లాడడానికి ముందు, భయపడకూడి, ఫియర్ నాట్. ఈ ఉదయకాలం ఇక్కడ కూర్చున్నటువంటి దేవుని విడలు, ప్రభు వలలో చెయ్యి వేయుటకు ముందుకు సాగుతున్నటువంటి దేవుని బిడ్డలు, దేవుడు ఈ మధ్యాహ్నము నీకు ఒక మంచి వర్తమానం, ఒక బహుమానాన్ని గురించినటువంటి వర్తమానం, నీ హృదయంలో ఉండబడినటువంటి ప్రతి కలవరమును తొలగించేటువంటి ఒక అద్భుతమైన దైవికమైన గొప్ప బహుమానాన్ని గురించి నీకు చెప్పడానికి ముందు, నీ హృదయములో ఉండబడిన అశాంతిని, కలవరాన్ని, నెమ్మదిని, భయాన్ని, భీతిని తొలగించి నిన్ను నిమ్మలపరిచేటువంటి ఒక మంచి వర్తమానం, భయపడకుడే. ఒకరి హృదయంలో భయము కమ్ముకుంటే, ఒకరి హృదయంలో ఎక్కడెక్కడ ఆలోచనలతో సతమతమవుతుంటే, ఒకరు హృదయంలో ఏదో 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 నష్టము కలిగిస్తుంటే, ఒక మంచి వార్తల గురించి ఆ వ్యక్తి ఎలా వినగలడు? ఒక మంచి వర్తమానాన్ని గురించి, ఒక మంచి బహుమానం గురించి. నేను చావు బ్రతుకుల మధ్య ఉంటే, నేను నిరాశ నిస్పృహల మధ్య ఉంటే, నేను భయంకరమైనటువంటి అధోగతి పాలవుతుంటే, నేను ఊబిలోనికి, అగాధంలోనికి దిగిపోతున్నటువంటి పరిస్థితుల్లో ఉంటే, నీ కొరకు చాక్లెట్ తెచ్చాను, నీ కొరకు స్వెటర్ తెచ్చాను, నీ కొరకు అమెరికా నుండి ఫలాని మరి బహుమతి తెచ్చాను అంటే ఎవరు ఆనందిస్తారు? ఎవరు సంతోషిస్తారు? ఒక మంచి బహుమానము నీకు పొందడానికి ముందు నీలో ఉండబడిన కలవరము, నెమ్మది, అశాంతి అన్నీ తొలగించబడాలి. గబ్రియేలు దూత గొల్లలను చూచి, గొర్రెల కాపరులను చూచి భయపడకూడే.
ఇది మొట్టమొదటి వర్తమానం. ఇక్కడ కూర్చున్నటువంటి కొంతమంది ఏదో భయాలతో జీవితం అంతా కొనసాగింది 2024 సంవత్సరం అంతా. కొంతమందికి పరీక్షల గురించి భయం, కొంతమందికి వివాహాల గురించి భయం, కొంతమందికి సంతానం లేదని కలవరం, కొంతమందికి అప్పుల బాధ భయం, కొంతమందికి అనారోగ్యం అనే భయం, నానా విధములైన భయములతో బిక్కుబిక్కుమంటున్నటువంటి గొర్రెల కాపరుల లాంటి బెత్లెహేం ప్రార్థనా మందిరానికి సంబంధించినటువంటి నీతో నాతో భయపడకము. హృదయములో ఉండబడిన బరువును తీసివేసి ఒక మంచి బహుమానాన్ని గురించి చెప్పడానికి ముందు నీ హృదయమును సిద్ధపరిచేటువంటి చక్కని మాట, భయపడకము. ఇప్పుడు వారు కాస్త తేరుకున్న తర్వాత, తేలిక అయిన తర్వాత దేవదూతను చూచి, అమ్మో ఇది దెయ్యం కాదు, ఇది మరి ఏదో కాదు మరి అన్నటువంటి ఆ భయాందోళన నుండి తేరుకున్న తరువాత అప్పటికి బహుమానాన్ని గురించి సగం వర్తమానమే 3 ముక్కలను కట్ చేసుకుంటూ బహుమానాన్ని గురించి చెప్పడానికి ముందు దేవుని యొక్క కానుక లోకానికి ఏదైతే ఆయన ఇవ్వబోతున్నాడో దానిని చెప్పడానికి ముందు భయపడవద్దు, నిరాశపడవద్దు, త్రొట్టిల్లవద్దు, ఏదో పోగొట్టుకున్నట్లు అలా అనుకోవద్దు, నీవు తేరుకో, ధైర్యంగా ఉండు అన్న మాటను చెప్పి రెండవ మాట, నీకు శుభవర్తమానము తీసుకొచ్చాను. ఏ వర్తమానం? శుభవర్తమానం. ఐ బ్రాట్ యు ఏ గుడ్ టైడింగ్స్. శుభవర్తమానం. వాళ్ళల్లో యాంగ్జైటీ, వాళ్ళల్లో ఆతృత పెరిగేటట్లు, వాళ్ళలో ఇంకా భయం, భీతి పోయింది. ఇప్పుడు ఏదో శుభవార్త అంట, ఏదో కానుక, ఏదో బహుమానం దేవుని దూత చెబుతూ ఉన్నాడు. వారిలో ఎక్కువ ఆతురత, ఆసక్తి కలుగునటువంటి మాట, నేను మీకు శుభవర్తమానము తెచ్చాను. మొట్టమొదట భయములను, భీతులను తొలగించినటువంటి వర్తమానం. రెండవది ఆ వర్తమానం ఏ వర్తమానం? శుభవర్తమానం. నీకు మేలు కలిగించినటువంటి వర్తమానం. నీ జీవితము అంతా సరిపడేంత వాతావరణం, నెమ్మది కలిగించినటువంటి వర్తమానం. నీవు దాని కొరకు ఎదురు చూడగలిగినటువంటి, నీలో ఆతురతను పుట్టించేటువంటి వర్తమానం, శుభవర్తమానం. చాలామంది శుభవర్తమానం కొరకు ఎదురు చూచేటువంటి ఆసక్తి లేని వారి కొరకు ఈ మధ్యాహ్నము దేవుని దూత ద్వారా గొర్రెల కాపురులకు తెలియచేయబడుతున్నటువంటి శుభవర్తమానం అని చెబుతూ అప్పుడు బయట పెడుతున్నాడు గొర్రెల కాపురులకు గబ్రియలు దూత. ఏమని? దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభువైన క్రీస్తు. ఈయన ప్రభువైన క్రీస్తు. ఏంటి ఆ కానుక లోకానికి దేవుడు ఇచ్చినది అంటే ఏమిటి? లోకమునకు దేవుడిచ్చు బహుమానం అంటే ఏంటి? లోకమునకు దేవుడిచ్చినటువంటి ఆ అద్భుతమైన, విశిష్టమైన దేవుని దూత ద్వారా ప్రకటించబడిన బహుమానం. ఆ బహుమానం ప్రకటించడానికి ముందు మరి గొర్రెల కాపరిలో ఉండబడిన భయము, భీతి తొలగించినటువంటి వర్తమానం. ఆ వర్తమానాన్ని గురించి ఆతృత కనిపించే విధంలో శుభవర్తమానం అని చెప్పగలిగిన వర్తమానం ఏమిటి అంటే, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభువైన యేసుక్రీస్తు. బహుమానాలు మనకు ఎలా ఇవ్వబడతాయి? పుట్టుక దినాల్లో, పెళ్లి దినాల్లో అంటే బహుమానాన్ని చక్కగా మరి రంగురంగుల కాగితంలో ర్యాప్ చేస్తారు. ఒక డబ్బాలో పెట్టి దానికి రంగురంగు కాగితాలతో చుట్టి దానికి మళ్ళా ఒక ఫ్లవర్ పేపర్ పెట్టి పేరు రాసి ఒక చక్కగా దాన్ని ముస్తాబు చేసి బహుమతి పొందదగినటువంటి వ్యక్తికి అందిస్తారు. గబ్రియేలు దూత పరలోకము నుండి తెచ్చినటువంటి ఈ బహుమానం, దేవుడు పంపిన వర్తమానం, ఏ గిఫ్ట్ బాక్స్
వారి చేతిలో పెట్టినట్లుగా ఆ గిఫ్ట్ బాక్స్ను తెరచి చూచినప్పుడు దానిలో ఎటువంటి గిఫ్ట్ ఉన్నది? రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు అనబడినటువంటి అద్భుతమైనటువంటి గిఫ్ట్, కానుక, బహుమానం. ఏ ఉదయకాలము గొర్రెల కాపరులకు ప్రకటించినట్లుగా నీకు ప్రకటించబడేటువంటి ఈ వర్తమానంలో యేసుక్రీస్తు ప్రభు అనబడిన రక్షకుడు దేవుని ద్వారా నీకు అనుగ్రహింపబడినటువంటి బహుమానం. ఈ బహుమానాన్ని గురించి ముచ్చటంగా 3 మాటలు చెప్పాలని కోరుతున్నాను. బహుమానం అంటే కొంతమందికి ఈ లోకములో ఇష్టం కాకపోవచ్చు. ఒక బహుమానం నీ దగ్గరకు వచ్చినప్పుడు నీవంటావు, ఇది నాకు దగ్గర ఇంతకు ముందే ఉంది, లేకపోతే ఈ బహుమానాలు చాలా ఉన్నాయి. నీకు నాకు ఇవ్వబడేటువంటి బహుమానాలు ఒకవేళ మనకు మ్యాచ్ కాకపోవచ్చు. అది మన దగ్గర ఇంతకు ముందే ఉండవచ్చు. అది మనకు ఏమంత పెద్దగా విశిష్టమైనది కాకపోవచ్చు. అయితే దేవుడు లోకమునకు పంపించినటువంటి రక్షకుడైన యేసుక్రీస్తు అనబడిన బహుమానం మాత్రం 3 విధములైన విశిష్టతలు కలిగినటువంటి బహుమానం ఇది. నంబర్ 1, దిస్ గిఫ్ట్ ఈస్ ఎ యూనివర్సల్ గిఫ్ట్ అన్నారు. ఈ బహుమానము సార్వత్రికమైనటువంటి బహుమానం. ఈ బహుమానము ప్రపంచములో ఎవరికి అయినా, ఏ దేశమునకైనా, ఏ కంట్రీకైనా, ఏ పట్టణానికైనా ఇది మాకు సరిపోదు, ఇది మాకు వద్దు, ఇది మాకు మ్యాచ్ కాదు అని అనకుండా ఇది అందరికీ ఇష్టపడేటువంటి, అందరికీ సంబంధించినటువంటి, ప్రపంచవ్యాప్తంగా సంబంధించినటువంటి యూనివర్సల్ గిఫ్ట్ యేసుక్రీస్తు ప్రభు. అందుకని ఏమన్నాడు? ప్రజలందరికీ కలుగబోవు ఈ మహా సంతోషము ప్రపంచములో ఒక మూల, ఒక దేశం లేక ఒక రాష్ట్రానికి కాదు, ఇది సర్వలోకమునకు సంబంధించిన సార్వత్రికమైనటువంటి బహుమానం. ఎవరికైనా మ్యాచ్ అవుతుంది, ఎవరికైనా సరిపోతుంది. ఆయన పవిత్రమైన రక్తం, ఆయన శ్రేష్టమైన రక్తం, కలుషితము లేని రక్తం ఎటువంటి వ్యక్తికైనా, ఎటువంటి ఘోర ప్రాపికైనా, ఏ దేశానికైనా, ఏ రాష్ట్రానికైనా సరిగా సెట్ అయ్యేటువంటి అద్భుతమైనటువంటి సార్వత్రికమైనటువంటి బహుమానం ఆయన కార్చిన రక్తంలో ఫలాని గ్రూపుకు మాత్రమే సరిపోతుంది అని చెప్పలేనంతగా ప్రపంచంలో ఉండబడిన ఏ వ్యక్తి పాపాన్ని కడగడానికైనా ఆయన రక్తం సరిపోతుంది. ఈరోజు ఒక కుటుంబములో పుట్టిన వానికి రక్తం కావాలి అంటే వాని గ్రూపుకు సంబంధించిన రక్తమే కావాలి. కొన్నిసార్లు సొంత గృహంలో కూడా వానికి సరిపోయేటువంటి రక్తము దొరకదు. బ్లడ్ బ్యాంకులకు వెళ్ళి ఫలాని గ్రూప్ రక్తం కావాలని పరిగెత్తుతూ ఉంటాము. ఒక కుటుంబములో పుట్టిన వానికి వాని రక్తము వారి సంబంధీకులకు మరి ఉన్న రక్తము కూడా సరిపోనప్పుడు యేసుక్రీస్తు ప్రభు శిలువలో కార్చిన రక్తము ప్రపంచములో ఏ మూల ఉన్న ఏ పాపికైనా సరిపోయినటువంటి రక్తము. ఇది సార్వత్రికమైనటువంటి బ్లడ్ గ్రూప్. ఎవరికైనా మ్యాచ్ అవుతుంది, ఎవరికైనా సెట్ అవుతాడు ప్రభు యేసుక్రీస్తు. సార్వత్రికమైన బహుమానాన్ని దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుని ఈ లోకానికి పంపించాడు. ఈరోజు అమెరికాలో, ఆఫ్రికాలో, ఆస్ట్రేలియాలో, ఇండియాలో, కర్ణాటకలో, కేరళలో, ఆంధ్రాలో, తెలంగాణలో అందరికీ సరిపోయినటువంటి బహుమానం అందరికీ. అందుకని మనకు సరిపోయిన ప్రధాన యాజకుడు ఈయన, మనకు సరిపోయినవాడు. దేవుడు లోకమునకు ఇచ్చినటువంటి ఈ బహుమానం
యేసుక్రీస్తు ప్రభు, ఇది సార్వత్రికానికి సంబంధించిన బహుమానం. ఈ ప్రపంచంలో ఎవరికైనా ఈ యేసుక్రీస్తు ప్రభు నల్లవారికైనా, తెల్లవారికైనా, కమ్మవారికైనా, నాయుడ్స్కైనా, బ్రాహ్మణ్స్కైనా, బౌద్ధ మతస్థులకైనా, మాల అయినా, మాదిగా అయినా, ఏ కులం భేదం లేకుండా, ఏ ప్రాంతీయ భేదం లేకుండా అందరికీ సరిపోయినటువంటి వాడు యేసుక్రీస్తు ప్రభు. దిస్ గిఫ్ట్ ఈజ్ యూనివర్సల్ గిఫ్ట్. నెంబర్ 2, ఈ బహుమానం వ్యక్తిగతమైనటువంటిది. దిస్ గిఫ్ట్ ఈజ్ ఎక్స్క్లూసివ్లీ పర్సనల్. వ్యక్తిగతమైన బహుమానం. ఇది ప్రపంచానికి సంబంధించినటువంటి సార్వత్రికమైనటువంటి బహుమానం మాత్రమే కాదు, ఇది ప్రతి ఒక్కరికి వ్యక్తిగతముగా ప్రభు అయిన యేసుక్రీస్తు మా అమ్మ నమ్మాడు, మా తండ్రి నమ్మాడు, మా భర్త నమ్మాడు, నా భార్య నమ్మింది, ఆయన రక్షించబడ్డాడు, ఈమె రక్షించబడ్డాడు, నేను కూడా రక్షించబడ్డం అవసరమా అని అనుకోనకుండా ఈయన ప్రపంచమునకు సంబంధించిన సార్వత్రికమైన బహుమానమే. అయితే ఇది ప్రతి వ్యక్తిగతంగా నీవు కలిగి ఉండాలా. ఈ బహుమానం వ్యక్తిగతమైన బహుమానం, యేసుక్రీస్తు ప్రభు. అందుకని కుటుంబంలో ఒకరు రక్షించబడితే మిగతా వాళ్ళు రక్షించబడకపోయినా పర్వాలేదు అని అంటామా? తన సొంత రక్షణ భయముతో వణుకుతో కాపాడుకోవాలన్న మాట వ్రాయబడ్డది. ఒక్కొక్కరికి సొంత రక్షణ అవసరం, వ్యక్తిగతమైన రక్షణ అవసరం. దేవుడు గబ్రియలు దూత ద్వారా ఈ లోకమునకు పంపించినటువంటి ఈ బహుమానం సార్వత్రికమైనదే. అందుకని మనం చదివినట్టు మాటలో ఆ వర్తమానంలో ప్రజలందరికీ చదువు. ఎంతమందికి? గట్టిగా చెప్పండి అందరూ. ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన నేడు మీకు, ఇంగ్లీష్లో ఏముందో తెలుసా? ఆన్ టు యూ అంటే ఏకవచనం. ఆన్ టు యూ అంటే నీ కోసం. ప్రజలందరికీ ఈ బహుమానం. అలాగని ప్రజలందరికీ కదా అని నీవు నిర్లక్ష్యం చేస్తావేమో. ఈ శుభవర్తమానం ప్రజలందరికీ మాత్రం కాదు, అది చదవరే, అది మీకోసం. ఇట్ ఈస్ ఫర్ యూ. ఇది నీకోసం, ఇది ఎక్స్క్లూజివ్లీ నీకోసం. ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరి కోసం, కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరి కోసం, ప్రపంచంలో ఉండబడిన అందరికీ సంబంధించినదే. అయితే ప్రపంచంలో ఉండబడిన ఒక్కొక్కరికి వ్యక్తిగతమైనటువంటి బహుమానం. ఇక్కడ కూర్చున్నటువంటి వాళ్ళు ఒక్కొక్కరు గుండెల మీద చెయ్యి వేసుకొని దేవుడు లోకానికి పంపించినటువంటి యేసుక్రీస్తు ప్రభు అనబడిన ఈ బహుమానం నేను వ్యక్తిగతంగా, పర్సనల్గా నేను హృదయంలో చేర్చుకున్నానా అని ప్రశ్న వేసుకోండి. నీ మనస్సాక్షి ఏమి చెబుతుందో కొంచెం వినండి. యేసుక్రీస్తు ప్రభు వ్యక్తిగతమైనటువంటి బహుమానము. ఇక్కడ కూర్చున్న చాలామందిలో ప్రజలందరికీ యేసుక్రీస్తు రక్షకుడు అని నీవు నమ్ముతున్నావు. అయితే నీకు వ్యక్తిగతంగా ఆయన రక్షకుడా? నీవు వ్యక్తిగతంగా ఆయన ఇచ్చినటువంటి యేసుక్రీస్తు అనబడిన బహుమానాన్ని వ్యక్తిగతంగా నీవు చూసుకున్నావా? అందుకని 40వ కీర్తనలో మన దేవుడు స్తోత్ర రూపకమగు క్రొత్త గీతమును ఎవరి నోట? ఎవరి దేవుడు? మళ్ళా చెప్పండి. ఈ పక్క బ్యాచ్ మాట్లాడదా? మన దేవుడు ఏం పెట్టాడు? ఏం పెట్టాడు అంటున్నా.
ఎవరి నోట? నా అనేది బహువచనమా, సింగల్ వచనమా? అది ఏకవచనము. దేవుడు ఎవరివాడు? దేవుడు ఎవరివాడు? అంద బైబిల్ అందరి వాడని చదివిన మాట చెప్పండి మరి. మన దేవుడు. స్తోత్రరూపము గీతము ఎవరి నోట? నా నోట. దేవుడు మన అందరి వాడు. అయితే క్రొత్త గీతం ఎవరి నోట? నా నోట. రక్షకుడు సార్వత్రికం, రక్షణ వ్యక్తిగతం. యేసుక్రీస్తు ప్రభువుని నీ స్వంత రక్షకుడిగా వ్యక్తిగతంగా నీవు అంగీకరించకపోతే నీవు భయంకరమైన అపాయములో ఉన్నావు, జాగ్రత్త. యేసుక్రీస్తు ప్రభువును వ్యక్తిగతంగా నీకొకరు, అందుకని ఒక్కొక్కసారి చెబుతాను, మీకు గుర్తుందో లేదో, ఈ ప్రపంచంలో ఎవరు లేరు అనుకోండి, నీ ఒక్కదానివే ఉన్నావు అనుకో. ఈ ప్రపంచంలో ఎవ్వరు పుట్టలేదనుకోండి, నీ ఒక్కడవే ఉన్నావు అనుకో. నీ ఒక్కని కొరకు, నీ ఒక్కదాని కొరకు యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చి ఉండేవాడు. నీ ఒక్కదాని కొరకు ఆయన ప్రాణం పెట్టి ఉండేవాడు. అందుకనే అన్నారు, రక్షణ, రక్షకుడు వ్యక్తిగతం. ప్రజలందరికీ అనుకుని నాకు కాదు అని అనుకుంటే నీవు భయంకరమైన అపాయములో ఉన్నావు. నీ కోసం రక్తం కార్చినటువంటి యేసుక్రీస్తు ప్రభు నీకోసం ప్రత్యేకంగా శిలువలో మరణించాడు. ఆయన నీ కోసం. unto you a child is born. నీ కొరకు ఆయన శిశువు జన్మించను. ఇది శుభవర్తమానం, ఇది మంచి వర్తమానం. నంబర్ 3, ఈ బహుమానం దేవుడు లోకమునకు పంపించిన బహుమానం. ఇట్ ఈస్ నాట్ ఓన్లీ యూనివర్సల్, ఇట్ ఈస్ నాట్ ఓన్లీ పర్సనల్, ఇట్ ఈస్ ఎసెన్షియల్. ఏం చెప్తాం మనం తెలుగులో ఎసెన్షియల్కి? ఇది అవసరం. వ్యక్తిగతమే కాదు, ఇది అవసరం. ఎమర్జెన్సీ, అవసరం. దేవుడు లోకమునకు పంపించినటువంటి ఈ బహుమానము ప్రతి వ్యక్తికి వ్యక్తిగతం. మూడవది, ఇది అవసరం. ఈ 3 గంభీరమైన మాటలు 2024వ సంవత్సరం చివరి మాసం డిసెంబర్లో, ఈ ప్రభువు దినం, ఈ ఆదివారం తర్వాత మరో ఆదివారం ఈ సంవత్సరం అనేది లేదు. దేవుడు నీ కోసం పంపించినటువంటి బహుమానం సర్వలోకానికి సంబంధించింది. అయితే నీకు వ్యక్తిగతమైనది, నీ కోసం. మూడవది, ఇది నీకు అవసరం. నువ్వు ఎక్కడ మిస్ అయిపోతావేమో అని, నీకు ఎక్కడ అర్థం కాదేమో అని ఈ గిఫ్ట్ను నీకు పరిచయం చేయడానికి ముందు ఆయన నీ హృదయములో ఉండబడిన భయమంతా తీసివేశాడు. నిన్ను దేవుని మందిరానికి తెచ్చి కూర్చోబెట్టాడు. భయపడకుడి, నేను నీకు తోడుగా ఉన్నానని చెప్పాడు. నిన్ను నెమ్మదిపరిచాడు. నీ హృదయాన్ని సిద్ధము చేస్తున్నాడు. మీరు ఇలాగూ దేవుని వాక్యాన్ని వింటూ ఉన్నారంటే పరిశుద్ధాత్మ దేవుడు మీ హృదయాన్ని సిద్ధము చేస్తూ ఉన్నాడు. ఎందుకు సిద్ధము చేస్తున్నాడంటే శుభవార్తను చెప్పడానికి. శుభవార్త ఏమిటో అని ఆతురంగా ఎదురు చూచేటట్లుగా ఆయన నిన్ను నన్ను చేసి, అప్పుడు ఆ అద్భుతమైన బహుమానం, వరం, యేసుక్రీస్తు ప్రభు రక్షకుడు నీ కోసం. ఇది వ్యక్తిగతం, ఇది నీకు అవసరం. ఎక్కడ దారి తప్పి ఆ శిశువును చేరుకోలేవేమో అని, ఎక్కడ బెత్లెహేముకు రాలేవో అని, ఎక్కడ రోడ్డు మిస్ అవుతావేమో అని, ఎక్కడ నిర్లక్ష్యం చేస్తావేమో అని, నాకు దారి తెలియలేదు అందుకనే రాలేదు అని చెబుతావేమో అని, రోడ్డు మిస్ అయ్యాను అని చెబుతావేమో అని, గబ్రియేలు దూత గొర్రెల కాపరులకు ల్యాండ్ మార్క్స్ చెప్పాడు. 3 ఆనవాళ్ళు చెప్పాడు. మీ ఇల్లు ఎక్కడంటే ఇందిరాగాంధీ పార్కు పక్క సందులో ఉంటామే.
మీ ఇల్లు ఎక్కడ అంటే అంబేద్కర్ స్టాచ్యూ ప్రక్కనే, ఎమ్మెల్యే గారి ఇంటి ప్రక్కనే అని ఆనవాళ్ళు చెబుతామే. మిస్ కాకుండా, దారి తప్పకుండా మనము రావడానికి ఈరోజు లొకేషన్ పెట్టమంటామే. ఈరోజు మనము లొకేషన్ పెడుతున్నాము. ఈ లొకేషన్ మ్యాప్ ప్రపంచంలో ప్రభువు పుట్టినప్పుడే ప్రారంభమైంది. నక్షత్రము కనబడ్డది గొర్రెల కాపరులకు. చదవమ్మా. దానికి 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 ఇదే ఆనవాలు. ఆనవాలంటే ల్యాండ్ మార్క్, ఆనవాలంటే కొండ గుర్తులు. ఇదిగో బెత్లెహేములో యేసుక్రీస్తు ప్రభు పుట్టాడు. ఈయన దేవుడు లోకానికి పంపించినటువంటి బహుమానం. మీరు ఆయనను చూచి ఇది వ్యక్తిగతం, అది మీకోసం అది అవసరం. తప్పించుకోవద్దు, జారవిడవద్దు, మర్చిపోవద్దు, చేరుకోవాలి. అక్కడికి నీవు వెళ్ళి తీరాలి. అడ్రస్ తెలియదనొద్దు, మిస్ అవుతానొద్దు. ఇదిగో ల్యాండ్ మార్కులు, 3 ల్యాండ్ మార్క్స్ ఇస్తున్నాను. ఒకటి శిశువు, ల్యాండ్ మార్క్ అనేది మొట్టమొదటిది కొండ గుర్తులు, శిశువు. 2 పొత్తిగుడ్డలు, 3 తొట్టె. బెత్లెహేముకు వెళ్ళిన తర్వాత అందరూ ఉయ్యాల్లో అక్కడ ఇక్కడ ఉంటారు. ఎక్కడైతే తొట్టె కనబడుతుందో ల్యాండ్ మార్క్, ఆ తొట్టెలో ఒక చిన్న బిడ్డ శిశువు ఉంటాడో ల్యాండ్ మార్క్. ఆ బిడ్డకు పొత్తిగుడ్డలు చుట్టి ఉంటారు. స్వెట్టరు, షర్టు కాదు, పేలికలు చుట్టి ఉంటాయి ఆ బిడ్డకు. దానికి ఇదేమీ కానవాలి. ఎంత ప్రత్యేకంగా, ఎంత శ్రద్ధగా, ఎంత మైన్యూట్గా దేవుడు నీకోసం, నా కొరకు మనకు పంపిన బహుమానం విషయంలో ఎక్కడ అది లోపలకు చేరదో అని భయపడకము అన్న గ్రౌండ్స్ సిద్ధము చేసి, తర్వాత దాని కొరకై ఆతురత పెంచడానికి శుభవర్తమానం మీకోసం అని చెప్పి, ఆ తర్వాత ఆ బహుమానాన్ని నీకు పరిచయం చేసి, రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువు అని పరిచయం చేసి, ఎక్కడ దారి తప్పుతావో, ఎక్కడ అంగీకరించవో, ఎక్కడ హృదయంలో చేర్చుకోవో, ఎక్కడ ఆయన నిర్లక్ష్యం చేస్తావో, నీవు ఎక్కడ ఆయన చేరుకోలేకపోతావేమో అని కొండ గుర్తులు నీకు పెట్టి, దానికి ఇదే ఆనవాలు. ఒక శిశువు, పొత్తిగుడ్డలు, తొట్టె. యేసుక్రీస్తు ప్రభు శిశువు అన్న మాట ఎందుకు ఇక్కడ కొండ గుర్తుగా చెబుతున్నాడు ల్యాండ్ మార్క్ అంటే, నీవు ఆయనను వ్యక్తిగత రక్షకుడిగా చేర్చుకోవడానికి, నీవు ఆయనను అవసరం నాకు అని అనుకోవడానికి, ఆయనను చూచి నీ మనసు కరగాలని ఆయన దేవుడు అయితే నీ కొరకు శిశువుగా మారిపోయాడు. ఆయన దేవుడయ్యుండి ఈ లోకములో నీ కోసము చెట్టంత మనిషి, ఆకాశము ఆయన సింహాసనము, భూమి ఆయన పాదపీఠము అయిన ఆ దేవుడు, సర్వాధికారి అయిన దేవుడు నీ కొరకు పిసరంతగా, ఎంత ముద్దగా మారిపోయాడు. ఆ శిశువును చూస్తుంటే నీకు మనసు కరగదా? దేవుడేంటి ఇలా అయిపోయాడు? సర్వాధికారి ఇలా అయిపోయాడేంటి? మనకు అనుగ్రహించబడినటువంటి బహుమానం ఇలా అయిపోయాడేంటి? రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు ఇంత చిన్నగా పిడికెడంతా అయిపోయాడేంటి? నీ మనసు కరగడానికి నీకు గబ్రియేలు దూత ద్వారా దేవుడు ఇస్తున్నటువంటి ఆనవాలు, ఆయన చిన్న శిశువుగా మారిపోయాడు. నీ మనసు కరగడానికి ఆ ఆనవాళ్ళలో పొత్తిగుడ్డలు. ఈరోజు మన బిడ్డలకు, నా కుమార్తె వచ్చింది, తన చిన్న బిడ్డకు ఒక పెట్టె నిండా వానిగాయి. పెట్టె నిండా స్వెట్టర్లు, మేజర్లు, అవి ఇవి, కుల్లాయిలు, టోపీలు. నా రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు నిన్ను ప్రేమించి నీ కొరకు ప్రాణం పెట్టిన ఆయన శిశువుగా పుట్టినప్పుడు ఆయనకు పేలికలు చుట్టారండి. ఈరోజు నీ మనసు కరిగి, ఇది నాకు అవసరం ఈ బహుమానం అని ఆయన దగ్గరకు పరిగెత్తుకొని వచ్చి హృదయంలో చేర్చుకుంటావేమో అని, నీ మనసు కరగడానికి యేసుక్రీస్తు ప్రభు శిశువుగా ఆ చలికాలంలో
పొత్తిగుడ్డలతో కాళ్ళు చేతులు చుట్టారు. ఆయన పుట్టినప్పుడు పొత్తిగుడ్డలు, చచ్చిపోయేటప్పుడు సిలువ మీద కూడా ఎన్ని గుడ్డలు? అరాకొర గుడ్డలే. పుట్టినప్పుడు పొత్తిగుడ్డలు, చచ్చిపోయేటప్పుడు అరాకొర గుడ్డలు. పరలోకములో దేవునితో కూడా ఉండేటువంటి గొప్ప భాగ్యం అని ఎంచుకోకుండా ఈ లోకములోనికి దిగి వచ్చి పొత్తిగుడ్డలు శిశువుగా ఈ లోకములో పుట్టాడు. ఇదే ఆనవాలు వీటిని చూచినప్పుడు మీ మనసు కరిగి ఆయనను హృదయములో చేర్చుకుంటారేమన్నటువంటి ఉద్దేశముతో దానికి ఇదే మీకు ఆనవాలు. చివరి ఆనవాలు ఏంటో మీ అవతారం చూస్తే చెప్పింది చాలా, ఇంకా ఆపోయి అన్నట్లుంది. చివరి ఆనవాలు ఏంటో? తొట్టెను చూచినప్పుడైనా మనసు కలుగుతుందేమో, ఇది నీకు అవసరం, మీకోసం దేవుడు పంపిన బహుమానం. ఒకరు ఇచ్చే బహుమానము నాకు వద్దు అంటే ఎంత బాధపడతావు కదా నీవు. ఒకరు మోసుకొని వచ్చి ఇది నీ కోసం తెచ్చానంటే ఇది నా దగ్గర ఉందలే అంటే అవతల వ్యక్తి ఎంత బాధపడతాడు కదా. దేవుడు పరలోకం నుండి దేవుని దూత ద్వారా చెప్పినటువంటి వర్తమానములు మీకోసం రక్షకుడు ఆ తొట్టెలో పడుకొని ఉన్నటువంటి ఆ పశువుల పాకలో పశువుల మూత్రం, ఈగలు, దోమలు, పేడ, వాసన, కంపు, మురికి, నీచు, పాచు. పశువుల తొట్టులో లేని దుర్గంధము లేదు. ఆ ఈగలు, దోమలు, ఆ వాసన, కంపుల మధ్య, పశువుల మూత్రాల మధ్య ఈ శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఆ తొట్టెలో పరుండబెట్టాడు. ఇది ల్యాండ్ మార్క్. ఒక మాట చెప్పమంటారా? యేసుక్రీస్తు ప్రభు పరుండబెట్టినటువంటి ఆ కంపు గుట్టేటువంటి పశువుల పాకలో తొట్టెలో ఏదైతే మూత్రము వేశాయో, ఏదైతే పేడ వేశాయో, ఏదైతే దోమలు, ఈగలు ఉన్నాయో, ఇవన్నీ మాట్లాడగలిగిన మనుషులా లేక మూగజీవులా? అర్థం కాలేదు కదా ప్రశ్న. ఏ జీవులు? మూగజీవులు వేసినటువంటి మూత్రము, పేడ, దోమలు, ఈగలు. అయితే ఈ లోకంలో 3 తొట్టెలు ఉన్నాయి. ఒకటి లోకమనే తొట్టె, లోకమనే పశువుల పాక. రెండవది నా హృదయం అనేటువంటి తొట్టె, నా హృదయం అనే పశువుల పాక. నా హృదయం అనే పశువుల పాక. నేను నా హృదయానికి రాజును, నాకు తెలివి జ్ఞానం ఉంది, నేను మాట్లాడుకుంటున్నా, నేను చదువుకున్న వ్యక్తిని, మాట్లాడగలిగిన వ్యక్తిని, నాకు జ్ఞానం ఉంది, నేను పశువుని కాదు, నేను మూగజీవిని కాదు. అయితే నా హృదయములో నేను మాట్లాడగలిగి ఉండి కూడా, అన్ని తెలిసి ఉండి కూడా, అన్ని ఎరిగి ఉండి కూడా, నా హృదయములో రోత, కంపు, పాపం, భయంకరమైనటువంటి చేదు, విషం. ఆ తొట్టెలో అయితే మూగజీవులు, నా హృదయం అనే తొట్టెలో అన్ని తెలిసి 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 చేస్తున్నటువంటి నా పాప రోగం, పాపముతో నిండినటువంటి నా హృదయం. ఆ తొట్టెలో పడుకున్నటువంటి పుట్టినటువంటి ఆ ప్రభు నా హృదయం అనే తొట్టె ఎంత భయంకరమైనదైనా కూడా నా హృదయములో పుట్టడానికి ఇష్టపడుతున్నాడు, నా హృదయములో నివసించడానికి ఇష్టపడుతున్నాడు. నా ఒక్కని హృదయంలోనే కాదు, లోకం అనేటువంటి తొట్టెలో ఎంతమంది మూత్రం, ఎంతమంది పాపం, ఎంతమంది పెండ, ఎంతమంది భయంకరమైనటువంటి, ఒక్కరు కాదు, లోకములో ఉన్న 900 కోట్ల మంది, ఈ లోకములో వారు వేసిన పేడ, మూత్రము, రూత, మురికి, పాపం నా హృదయములో, నా సొంత హృదయములో నా రోగం, నా పాపం, నా ద్వేషం, ఈర్ష. అయినప్పటికీ నా హృదయం అనే తొట్టెలో ఆయన పుట్టడానికి ఇష్టపడుతున్నాడు, ఆయన రావడానికి ఇష్టపడుతున్నాడు, ఆయన నివసించడానికి ఇష్టపడుతున్నాడు. చివరిలో ఒక మాట,
ఇది సార్వత్రికమైన బహుమానం, ఇది వ్యక్తిగతమైన బహుమానం నీకోసం. ఇది అవసరమైన బహుమానం. రేపు నాకు తెలియదు అని చెప్పకుండా ఆయనను చేరుకోవడానికి నీకు ఇదే ఆనవాలు. శిశువు, పొత్తిగుడ్డలు, తొట్టె. యూ హ్యావ్ లెఫ్ట్ నో అదర్ ఆల్టర్నేటివ్. నీవు చెప్పడానికి నాకు తెలియదు, రోడ్డు మిస్ అయ్యాను అని చెప్పడానికి వేరే మార్గమే లేదు. ఆయన శిశువు, దేవుడై ఉండి శిశువుగా మారిపోయాడు. పొత్తిగుడ్డలతో చుట్టబడ్డాడు నీకు రక్షణ వస్త్రం ఇవ్వడానికి. ఆయన పశువుల పాకలో, రోతలో, మురికిలో జన్మించాడు. ఈరోజు నీ హృదయంలో జన్మించడానికి ఇష్టపడుతున్నాడు. మోకాళ్ళ మీదకి రండి. ఒక నిమిషం ముగించుకోవడానికి ముందు మన యొక్క జీవితంలో ప్రతి ఆలస్యత్వం, ప్రతి అలక్ష్యం, ప్రతి నిర్లక్ష్యం మనం ఒప్పుకొని ఈ చివరి మాసం యొక్క చివరి దినాల్లో ప్రభు వాళ్ళలో యోగ్యముగా పాలు పంపులు పొందడానికి ముందు ఒకే ఒక నిమిషం మౌనంగా మన హృదయాంతరంగంలోనికి త్రొంగి చూచి ఒక అద్భుతమైనటువంటి రిమార్కబుల్ డేగా, నోటబుల్ డేగా ఈరోజు ప్రభు 2024 సంవత్సరము డిసెంబర్ మాసం యొక్క చివరి ప్రభు దినములో నా కొరకై దేవుడు పంపించినటువంటి ఈ బహుమానం నా కోసం వ్యక్తిగతమైనది. ఇది నాకు అవసరం అని పంపించినటువంటి ఈ బహుమానాన్ని నేను హృదయంలో స్వీకరిస్తూ ఉన్నాను. దేవుడై ఉండి నా కొరకు శిశువుగా మారిపోయావు. నా కొరకై పొత్తి గుడ్డలతో నీవు చుట్టబడ్డావు. నా హృదయమైన పాపపు తొట్టెలో నీవు జన్మించడానికి ఇష్టపడుతున్నావు. ఇదిగో ప్రభా, నా హృదయంలోనికి రా, నన్ను నిబిడగా చేసుకో. ఈ క్రిస్మస్ సీజన్ నా హృదయంలో, నా జీవితంలో ఒక గొప్ప వెలుగును నింపేదిగా చెయ్యి. ఇదిగో నా చెయ్యి పట్టుకో, నా చేయిత నీకు అందిస్తున్నాను. ఇలాగ ఎవరైనా ఇక్కడ కూర్చున్నటువంటి వారిలో ఈ చివరి మాసము యొక్క చివరి దినాల్లో తిరిగి ఈ ప్రభు దినం మరలా రాదు. ఒకవేళ నీకోసం దేవుడు పంపినటువంటి అద్భుతమైన బహుమానం యేసుక్రీస్తు ప్రభువును నీ హృదయం అనే పశువుల పాకలో చేర్చుకోవడానికి నీవు ఇష్టపడితే నీ కుడి చేతిని పైకెత్తి చూపించు. నీ కొరకే మేము ప్రార్థన చేయడానికి ఇష్టపడుతున్నాం. ఎవరైనా అలాంటి వారు యేసుక్రీస్తు ప్రభుని ఈ సీజన్లో నా హృదయంలోనికి రమ్ము ప్రభు అని హృదయమాన ఆశించి కోరేవారు ఎవరైనా ఉంటే ఇక్కడ మీ చేతిని అలా పైకెత్తి ఉంచండి. మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం. ఎవరైనా యవనస్తులు, వెనకమ్మ సహోదరి, ప్రభుని దీవించుకాక. నీ తీర్మానం ఎంత గొప్పది. ప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడు. ప్రభు కొరకు నీవు చేసుకున్న తీర్మానం ఎంత గొప్పది. ఇంకెవరైనా మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం. అమ్మ, ప్రభు నిన్ను కూడా దీవించుకాక. నీ తీర్మానం ఎంత గొప్పది. నీ కొరకై ఆయన సంతోషిస్తున్నాడు. అమ్మ, ప్రభు నిన్ను కూడా, నీ తీర్మానం కూడా దీవించునుగాక. నీ తీర్మానం ఎంత గొప్పది. ఇంకెవరైనా మగపిల్లలు, మీరు అందరూ రక్షించబడ్డారా? అందరూ యేసయ్య సొంత రక్షకుడు అంగీకరించారా? ప్రభువుకు మీ హృదయంలో స్థలం ఉందా? ఇంకెవరైనా ముందు వెనక మీ కొరకు ప్రార్థించేటువంటి సమయం ఇది. ప్రార్థనకు వెళ్దాం. ఇంకెవరైనా చివరిగా ఇంకెవరైనా చేతులు దించండి అమ్మా. ఇంకెవరైనా అలాగే మోకాళ్ళ మీద ఉండండి. ప్రభు బలలో మనం పాలు పంపులు పొందుతూ మరి ఒకసారి పరీక్షించుకుందాం. ప్రభువుని ఎరిగినటువంటి హృదయంలో చేర్చుకున్నటువంటి నీవు నేను ఈ సంవత్సరం అంతా ఎలా గడిపాం? సర్వాధికారి అయిన దేవుని దగ్గర మనము భయభక్తులు కలిగినటువంటి వారంగా జీవించామా? లేక ఆయనను శిశువుగా ఎంచి ఇష్టాలు నెరవేర్చుకుంటూ శిశువులే, ఏమంటారులే, ఏం చూస్తారులే, శిశువు దగ్గర ఏమైనా చేయొచ్చు, ఏదైనా మాట్లాడవచ్చు అనే గడిపావు ఈ సంవత్సరం అంతా. ఏమాత్రం సందేహం లేదు. నీ మాటల్లో విచ్చలవిడితనం, నీ ప్రవర్తనలో విచ్చలవిడితనం, నీ యొక్క ఆధ్యాత్మిక జీవితంలో విచ్చలవిడితనం, నీ ఆలోచనలో విచ్చలవిడితనం, దేవుని మందిరాన్ని విడిచిపెట్టినటువంటి విచ్చలవిడితనం, ఆదివారానికి మాత్రమే అంకితమైపోయినటువంటి నీ జీవితం, దేవుని వాక్యం సంపూర్ణమైన భక్తి మర్యాదలతో చదవని ఒక న్యూస్ పేపర్ చదివినటువంటి నీ జీవితం, ప్రార్థన కొరకు ఎక్కువగా విలువయమని నీ జీవితం, దేవుని మందిరానికి రావాల్సిన దశమ భాగాలను దొంగిలించినటువంటి జీవితం, చెడ్డ స్నేహాలు, చెడ్డ అలవాట్లు, దేవుని మందిరానికి దూరంగా ఇలా ప్రవర్తించిన నీకు ఆయన సర్వాధికారి అని ఎలా చెబుతావు?
ఆయన నీకు శిశువు. ఒక వ్యక్తి శిశువు దగ్గర విచ్చలవిడిగా ప్రవర్తించినట్లు 2024 సంవత్సరం అంతా నీవు అలాగనే జీవించావు. ఆయన నీకు సర్వాధికారి అని నీవు చెప్పలేవు. ఆయన నీకు శిశువు. నీ జీవితమే అలా చెబుతోంది. ఈ చివరి మాటలో ఒకవేళ నీ హృదయంలో కార్యం జరిగిస్తే ప్రభు దగ్గర ఒప్పుకో. క్షమించు ప్రభు అని చెప్పు. నేను నిన్ను ఒక శిశువుగానే భావించాను, అయితే నీవు సర్వాధికారివి, సర్వశక్తిమంతుడవు. నేను అలా ప్రవర్తించలేకపోయాను. భయం లేని జీవితము జీవించాను, భక్తి లేని జీవితము జీవించాను, నా ఇష్టాలు నెరవేర్చుకున్నాను. నీ మందిరానికి విలువ అంటూ ఇవ్వని నా జీవితం. క్షమించమని కోరు ప్రభువును. మోసపోకుడి దేవుడు వెక్కిరించబడడు. ఏ కొలతతో కోస్తావో అదే కొలతతో కొలవబడతావు. ఒక నిమిషం మౌనంగా ప్రార్థనలు వేచి ఉందాం. ప్రభు బాల కొరకే మనం సిద్ధపరచుకుందాం.